సీఎం జగన్ పై దాడి బాధాకరమన్నారు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. దాడిపై టీడీపీ నేతల మాటలు సిగ్గుచేటన్నారు. గతంలో వంగవీటి రంగాను కూడా ఇలానే అంతమొందించారని, సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకనే కుట్ర చేశారని ఆరోపించారు. ఏదోలా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. అసలు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో దర్యాప్తు చేసి ఆ నిందితుల్ని పట్టుకోవాలి అని చెప్పి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడితే చాలా బాగుండేది. కానీ ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే, ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రాగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు, యువకులు ఎదిరేగి స్వాగతం పలుకుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేక ఇటువంటి కుట్రలు పాల్పడ్డారని చెప్పి నేనైతే నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చరిత్ర తీసుకుంటే అంతకుముందు కూడా వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల నాయకుడిగా ఉన్నప్పుడు కూడా విజయవాడ వాళ్ళు తట్టుకోలేక, విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేక ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి పాత్ర వహించాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కుట్రల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా.